హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను చాలా కాలం తర్వాత సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంటకు పైగా మాట్లాడుతూ వచ్చారు. ఇటు తెలంగాణకి సంబంధించి మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నీటికి సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, లేదంటే మళ్ళీ నీటికి సంబంధించిన ఒక యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి దాని ద్వారా మనకి ఎంత నష్టం జరుగుతుంది, తెలంగాణలో మన గతంలో నీళ్ల కోసం ఎలా అయితే కొట్లాడామో అలాంటి కొట్లాట మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, లేదంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేసీఆర్ సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు అడిగినటువంటి అన్ని సమాధానాలకు కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తు వచ్చారు. దానికి సంబంధించిన సమాధానం చెప్పినటువంటి నేపథ్యంలో దీంట్లో అనవసరమైన చర్చ అంటారా, లేదంటే అవసరమైన చర్చ అంటారా, లేదంటే కొన్ని రాష్ట్రాలు మెయిన్గా పర్టికులర్గా సమ్మిట్ల పేరుతో పెడుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, దాని వెనకాల సాగుతున్నటువంటి దందా కావచ్చు, వీటన్నిటి మీద కేసీఆర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దీని గురించి తెలంగాణలో ఇటీవల గ్లోబల్ సమ్మిట్ అంటూ కూడా ఒకటి నిర్వహిస్తూ వచ్చారు. ఆ గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5,50,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చాయి, పెట్టుబడులు తెలంగాణలో పెట్టబోతున్నారంటూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతూ వచ్చింది. సో దాన్ని ఉటంకిస్తూ దాని గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సమ్మిట్ల పైన కూడా కేసీఆర్ చురకలంటిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సమ్మిట్ల పైన కూడా చంద్రబాబు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు కేసీఆర్. ఇటు చంద్రబాబుకి కేసీఆర్కి ఎప్పుడు కూడా రాజకీయ వైరం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు కేసీఆర్ కావచ్చు, లేదంటే చంద్రబాబు కావచ్చు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే పరిణామాలను కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ కేసీఆర్ చాలా టార్గెట్గా, చాలా సెంట్రిక్గా, చాలా లాజికల్గా కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఉంటారు, ఆయన పాలసీలను విమర్శిస్తూ ఉంటారు. గతంలో అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 నుంచి 2019 వరకు ఆయన విశాఖలో సమ్మిట్ల పేరుతో పెద్ద ఎత్తున ఒక పబ్లిసిటీ స్టంట్లలాగా చేసుకుంటూ వచ్చాడు. దాదాపు 5 ఏళ్లలో 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చని చెప్పేసి చాలా గొప్పగా చెప్పేటువంటి చంద్రబాబు వాటిని ఎంతవరకు గ్రౌండ్ చేసుకుంటూ వచ్చారు. కనీసం 10,000 కోట్లు కూడా ఆయన హయాంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పెట్టుబడులు రాలేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దాన్ని ఎందుకు మాట్లాడుతూ వచ్చారంటే, రీసెంట్గా తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పెట్టేసి ఇక్కడ 6 లక్షల కోట్లు వచ్చినాయి, 7 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పేసి మీరు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని బూచిగా చూపించే విధంగా మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని ఖండించడం కోసం ఇలా చేస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. గతంలో నేను అధికారంలో ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాలలో కూడా నేను ఎక్కడా కూడా సమ్మిట్లు పెట్టలేదు, మీలాగా ప్రజాధనాన్ని వెచ్చించి పెద్ద సభలు పెట్టేసి, లేదంటే దాంట్లో వేరే కంపెనీలన్నింటినీ తీసుకొచ్చేసి ఫేక్ అగ్రిమెంట్లు, ఫేక్ ఎంఓయూలు కుదుర్చుకోలేదు అంటూ కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ గతంలో అంటే 2014 నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదంటే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సో ఈ పరిణామాలన్నీ జరిగినప్పుడు ఆ హైదరాబాద్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 10 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎలా పెరిగాయి, వీటన్నిటికి కూడా ఆయన సుదీర్ఘంగా వివరణిస్తూ వచ్చారు. హైదరాబాద్ గ్రోత్కు సంబంధించి, హైదరాబాద్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి, ఈరోజు గ్లోబల్ సిటీగా హైదరాబాద్ మారడానికి సంబంధించిన పరిణామాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరుగుతున్నటువంటి నీటి వివాదం కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటి మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు కేసీఆర్. దాంతోపాటు ఎంఓయూలకు సంబంధించి షాక్ అయ్యే విషయాల్ని కేసీఆర్ కొంత అందరూ ఆలోచించే విధంగా కూడా నిన్న మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసుకునేటువంటి ఒప్పందాలన్నీ కూడా హోటల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అంటూ కూడా సెటైర్లు వేసుకుంటూ వచ్చారు. అందుకోసమే 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి వచ్చారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, నిజంగానే అలా జరిగిందా లేదనేది పక్కన పెట్టేస్తే మాత్రము ఈ నెంబర్లు మాత్రం ఎప్పుడు ప్రజల్ని, జనాల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి సమ్మిట్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి సమ్మిట్ పెట్టినా, ఈవెన్ చంద్రబాబు నాయుడు సమ్మిట్ పెట్టినా, ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి ఒక్కటి కూడా కనిపించట్లేదు. పెద్ద కంపెనీల వాళ్ళు వస్తారు, ఒక ముచ్చట్లు చెప్తారు, ఒక ఎంఓయూ కుదుర్చుకుంటున్నాము, మా కంపెనీ ఇక్కడ 50,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది, 60,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది, 40,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది, మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము, 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇలా గొప్పగా చెప్పుకోవడానికి తప్ప అవి గ్రౌండ్ అయ్యి, ఈల్డ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ యువతకు, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ కంపెనీలని రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్ చేసి వాళ్ళకు ఉద్యోగులు ఇచ్చేటువంటి నెంబర్ ఎంత అంటే ఇన్ఫ్యాక్ట్ 10% కూడా ఉండదు. నేను రెండు ప్రభుత్వాల గురించి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నా. సో ఈ రెండు ప్రభుత్వాలు కూడా కనీసం వాళ్ళు పెట్టినటువంటి సమ్మిట్లతో వాళ్ళకు వచ్చినటువంటి ఏవైతే పెట్టుబడులు కనీసం 10% కూడా గ్రౌండ్ అవ్వకపోతే ఇక మనం 100 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి సమ్మిట్లు పెట్టడం ఎందుకు? పెద్ద కంపెనీలను ఇక్కడ పిలిపించి వాళ్ళకి ఆఫరింగ్స్ ఇచ్చి, స్పెషల్ అలొకేషన్స్ కింద తక్కువ ధరకి భూములు ఇచ్చేసి, కరెంట్ రాయితీలు ఇచ్చి, నీటి రాయితీలు ఇచ్చి, ఇన్ని రాయితీలు ఇస్తున్నప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలనేటువంటి అంశాన్ని చాలా క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టే విధంగా
నిన్న కేసీఆర్ చెప్తూ వచ్చాడు. నిజంగానే ఇది వాస్తవం, కాంపిటీషన్ ఉండాలి, పోటీతత్వం ఉండాలి, రాష్ట్రాలకు మధ్య ఉండాలి. కానీ దాన్ని ఈ సమ్మిట్ల పేరుతో వేరే డ్రైవ్ చేసే విధంగా, లేదంటే మేము సమ్మిట్ పెట్టేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి పబ్లిసిటీ స్టంట్ చేసే విధంగా ఉంటుంది తప్ప అది గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదంటే కూడా నిన్న కేసీఆర్ అల్టిమేట్గా మాట్లాడినటువంటి విషయము. అయితే దాంట్లో కూడా ఆయన కొంత కాంట్రడిక్షన్ అయ్యేటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ ఆయన కొత్తగా ఇదే అంశానికి సంబంధించి, అంటే 2 స్టేట్స్కి సంబంధించి గతంలో ఏదైతే నీటి వివాదం వల్ల 2 స్టేట్స్ విడిపోవాల్సి వచ్చిందో, మెయిన్గా నీళ్లు, నిధులు, నియామకాలు అనే విధంగా ఈ 3కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఎలా అయితే ఏర్పడుతూ వచ్చిందో అలాంటి అంశాలకు సంబంధించి వాటిని తీసుకొచ్చే విధంగా నిన్న కేసీఆర్ మాట్లాడుతూ వచ్చారు. రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని ఒకటే అనే విధంగా కూడా మాట్లాడుతూ వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఒకే గూటి పక్షులు, వీళ్ళిద్దరూ పరిపాలన, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇలానే ఉంటాయి. జస్ట్ ఫ్రీ పబ్లిసిటీ చేసి రియల్ ఎస్టేట్ దందాతో డబ్బులు గుంజుకోవడం తప్ప వీళ్ళు ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించిన అభివృద్ధిని, ప్రజలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉండవంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా ఇటు రేవంత్ రెడ్డిని విమర్శించాల్సిందని పోయి అది కొద్దిగా దారి తప్పి చంద్రబాబు నాయుడికి తగులుతూ వచ్చిందనేది కూడా నిన్న కేసీఆర్ మాటలు విన్నప్పుడు, కేసీఆర్ ప్రెస్ మీట్ చూసినప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి ఒక అడ్వాంటేజ్గా మారుతూ వచ్చింది. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హైదరాబాద్లో ఎంతవరకు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఉంది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎలా డెవలప్మెంట్ చేసింది, వీటన్నిటినీ కూడా ఆయన సుదీర్ఘంగా చెప్పినప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు, అలాగే రీసెంట్గా వైజాగ్లో సిఐ సమ్మిట్ పెట్టి వాళ్ళు చేసినటువంటి హడావిడంతా కూడా అబద్ధమే, ఫేక్ అనే విధంగా కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే మరి అర్థమవుతుంది. మరి టీడీపీ నుంచి దీనికి ఎలా కౌంటర్లు వస్తాయి, టీడీపీ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఇస్తారా లేదా, కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అబద్ధం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పేరుతో చేస్తున్నటువంటి అంశాలు ఇప్పుడే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు సర్కార్కి తలనొప్పిగా ఉంటే, దానికి తోడుగా దానికి హ్యాండ్ ఇచ్చే విధంగా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా టీడీపీ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారబోతున్నాయనేది అర్థమవుతుంది.